హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను మీ దేవ్. ఆగస్ట్ 15th మన ఇండిపెండెన్స్ డే సందర్భంగా రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది? రేవంత్ సర్కార్ ఇచ్చిన కీలక విషయాలు, పొంగులేటి మాటల్లో అసలు కారణం ఏంటి? తెలంగాణలో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం మన ఇందిరమ్మ ఇళ్ళు. సో ఇప్పటికే ఈ పథకం కింద తొలి దశలో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతుండగా రెండో దశపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే అర్హులైన పేద కుటుంబానికి ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మరి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఆగస్టు 15th నాటికి ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది. ఇది బేసిక్గా విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలేంటి, మంత్రి పొంగులేటి ఇచ్చిన హామీలేంటి, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ళు ఎప్పుడు వస్తాయి? సో ఈ క్వశ్చన్స్ అనమాట బేసిక్గా అందరికి ఉండేది. సో మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే, పార్ట్ 1లో చూసుకుంటే పథకం ఎందుకు కీలకం. తెలంగాణలో పేద కుటుంబాలకు సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ఈ పథకం కేవలం ఒక ఇల్లు ఇవ్వడం మాత్రమే కాదు, పేద కుటుంబానికి ఆత్మగౌరవం, భద్రత, స్థిరమైన జీవితము ఇవన్నీ ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఇవన్నీ. సో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హత ఉన్న కుటుంబాలను గుర్తించి దశల వారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నారు. 2026 అంటే 2026లో రెండో దశపై ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. రెండో దశలో రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 ఇళ్లను నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం ఇది. అది కంపల్సరీగా అది నెరవేరుతుంది అని ప్రకటించుకుంటుంది కూడా. సో ఇప్పుడు పార్ట్ 2, పొంగులేటి ఏం చెప్పారు? సో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పలు సందర్భాల్లో ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటనలు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు. అంటే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అర్హులైన పేద కుటుంబాలకు దశల వారీగా ఇళ్లు అందించాలన్నది ప్రభుత్వం ఒక ఆలోచన. అదే సమయంలో లబ్ధిదారుల ఎంపిక విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మంత్రి తెలుపుతున్నారు. అర్హత ఉన్న కుటుంబం ఎవరైనా ఉంటే వారికి ఈ పథకం ద్వారా ప్రయోజనం అందజేయాలన్నది ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమట. అయితే ఇక్కడ ప్రజల్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్నమాట. ఆ ప్రశ్నలు ఏంటని చెప్పేసి చూద్దాం మనం. లబ్ధిదారుల తుది జాబితా ఎప్పుడు వస్తుంది? ఇల్లు ఎవరికి వస్తుంది? ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే సహాయం ఎలా అందుతుంది? ఈ విషయాలపై అధికారిక ప్రకటనలను లబ్ధిదారులు గమనించడం చాలా ముఖ్యమని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు పార్ట్ 3లో కనుక చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తోంది? ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటిగా ప్రస్తావిస్తున్నారు. జూన్ 1వ తేదీన కొమరంబాద్, ఆసిఫా జిల్లాలోని కొఠారి గ్రామంలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ప్రభుత్వం చెప్తున్న మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, తెలంగాణలో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది అని చెప్తా ఉన్నారు. పేద కుటుంబాలకు ఇల్లు మాత్రమే కాకుండా విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కూడా అందించాలనే లక్ష్యాన్ని సీఎం ప్రస్తావించారు. ఇప్పుడు ఇంకొక పార్ట్ 4 చూసుకుంటే కనుక, ఆగస్ట్ 15th అంటే ఇండిపెండెన్స్ డే రోజు ఎందుకు ఆసక్తి, అంటే ఆగస్ట్ 15th పై ఈ ఆసక్తి ఎందుకు అని దాని గురించి మనం ఒక చిన్న విశ్లేషణ లాంటిది మనం చూసుకుంటే కనుక, ఇప్పుడు ఆగస్ట్ 15th గురించి మాట్లాడుకుందాం. చూడండి, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు సాధారణంగా కొత్త కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పురోగతి, ప్రజలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంటుంది. అందుకే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా ఆగస్టు 15 నాటికి, అంటే ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రభుత్వం ఏదైనా కీలక పురోగతి ప్రకటిస్తుందా అని అందరిలో ఉన్న ఒక ఆలోచన, అందరిలో ఉన్న ఒక డౌట్. ఇది ఇట్లాంటిదే చాలా మంది ప్రజల్లో ఈ ఆసక్తి ఉందన్నమాట. సో అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా మనం చెప్పాలి. అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఖచ్చితమైన తేదీగా చెప్పడం సరైంది కాదు అని చెప్పి చెప్తా ఉన్నాను. కాబట్టి లబ్ధిదారులు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా ప్రభుత్వం అధికారిక శాఖలు విడుదల చేసే ప్రకటనలు మాత్రమే ఆధారంగా తీసుకోవాలి. ఇప్పుడు పార్ట్ 5 ఏంటంటే, లబ్ధిదారులకు ముఖ్యమైన విషయాలు చెప్పాలి. అదేంటి అంటే, ఇందిరమ్మ ఇళ్ళు కోసం ఎదురు చూస్తున్న వారు ముఖ్యంగా 3 విషయాలను గమనించాలి. ఓకే, మొదటిది ఏంటంటే, మీ పేరు అర్హత గల జాబితాలో ఉందా లేదా. రెండవది, మీ గ్రామం లేదా పట్టణంలో అధికారులు లబ్ధిదారుల వివరాలను ఎలా ధృవీకరిస్తున్నారు. ఇక మూడవది చూసుకుంటే, ఇంటి నిర్మాణానికి సంబంధించిన తదుపరి ప్రక్రియ ఏంటి.
సో ఈ మూడు అన్నమాట. ఇవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రభుత్వం దశల వారీగా ఇళ్లను మంజూరు చేస్తూ ఉంది. రైట్, అది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి కుటుంబానికి ఒకే సమయంలో ఇల్లు మంజూరు అవుతుందని భావించడం కంటే అధికారిక జాబితా స్థానిక అధికారుల సమాచారం ఆధారంగా ముందుకు వెళ్ళడం మంచిది. ఇక పార్ట్ 6 చూసుకుంటే కనుక అసలు పరీక్ష ఎక్కడుంది అంటే ప్రభుత్వ లక్ష్యం పెద్దది. పేదలకు సొంత ఇళ్ళు ఇవ్వడం నిజంగా జరిగితే వేలాది కుటుంబాలకు అది జీవితంలోనే పెద్ద మార్పు అవుతుంది. ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు అనేది అవసరం. సో ఇలా గవర్నమెంట్ కనుక ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి వీళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ టార్గెట్ కనుక కంప్లీట్ చేసుకుంటే ఎంతో మంది కళ్ళల్లో నిజంగా వాళ్ళ సొంత ఇంటి కళ అనేది నిజమైపోతుంది. కానీ ఏ సంక్షేమ పథకమైనా దాన్ని విజయాన్ని నిర్ణయించేది ప్రకటన కాదు, అమలు చేయాల్సి. ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి ప్రకటనలు ఇవ్వడం కాదు, అమలు చేయడంలోనే వాళ్ళ నిజాయితీ బయటకు వస్తుంది. రైట్, అర్హులైన ప్రతి కుటుంబానికి నిజంగా ఇల్లు అందుతుందా? నిర్మాణం సమయానికి పూర్తవుతుందా? నిధులు సమయానికి అందుతాయా? అధికారుల స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియ కొనసాగుతుందా? సో ఇవన్నీ డౌట్స్ అన్నమాట. ఇవే ఇప్పుడు ప్రజలు చూడాల్సిన అంశాలు. సో ప్రజలరా, మీరు ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం ఒకటి చెప్పింది, అది చేస్తామని చెప్పింది. అది చెయ్యడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకూలమైన ప్లేస్ చూడాలి, అర్హులైన వాళ్ళని చూడాలి. ఇవన్నీ అయిన తర్వాత పట్టాలు ఎక్కువ అనమాట. సో ఆగస్ట్ 15 నాడు ఏదైతే అంటున్నారో అది ఇంకా అధికారికంగా బయటికి రాలేదు అని చెప్పేసి దీని విశ్లేషణ. సో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రభుత్వం 2వ దశను ముందుకు తీసుకొచ్చింది. నియోజకవర్గాల వారీగా ఇళ్లు పంపిణీ మరియు లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు జరుగుతూ ఉంది. ఆగస్ట్ 15 సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి కీలక నిర్ణయాలు రానున్నాయనేది వేచి చూడాల్సిందే. రైట్, అయితే ఒక్కటి మాత్రం నిజం, రాజకీయాలకు అతీతంగా సమాజంలో ఏ నాయకుడైనా లేదా ఏ ప్రభుత్వమైనా పేదల కన్నీళ్లు తుడిచే మంచి పనులు చేస్తుంటే, అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి నిజంగా న్యాయం జరుగుతుంటే మనం కూడా వారికి మనందరి మద్దతు ఇద్దాం, అండగా నిలుద్దాం. మరి మీ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి ఎలా ఉంది? మీ అంచనాలు ఏంటి? కింద కామెంట్ మాత్రం చేయండి. అలాగే మరెన్నో తాజా వార్తల కోసం మరియు ప్రజా సంక్షేమ వార్తల కోసం కైజర్ న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.